గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సెకండ్ వేకంలోని గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సెకండ్ వేకంలోని ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి బిజినెస్ అనలిటిక్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూస్తే కనుక ఈ విధంగా అనేది ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం చూస్తే ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం లెక్కించండి అన్నాడు. సో వాడు ఇచ్చిన డేటా నుండి ఏం లెక్కించుకున్నాడు? కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం అనేది లెక్కించమన్నాడు. సో మనకి ఇచ్చిన డేటా కానీ చూస్తే కనుక ఎక్స్ వాల్యూ అలాగే వై వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్స్ వాల్యూస్ లో ఇచ్చిన వాల్యూస్ వస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి 2, నెక్స్ట్ వన్ 4, నెక్స్ట్ వన్ 5, నెక్స్ట్ వన్ 6, అలాగే నెక్స్ట్ వన్ 8, అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి 11. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 2, 4, 5, 6, 8, 11. సో ఈ విధంగా అనేది ఎక్స్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వై వాల్యూస్. వై వాల్యూస్ లో మనకి ఇచ్చిన వాల్యూ చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి 18, సెకండ్ వన్ వచ్చేసరికి 12, థర్డ్ వన్ వచ్చేసరికి 10, అలాగే నెక్స్ట్ వన్ 8, నెక్స్ట్ వన్ 7, లాస్ట్ వన్ వచ్చేసరికి 5. సో ఈ విధంగా అనేది వై వాల్యూస్ ఇవ్వడం జరిగింది. వై వాల్యూస్ మళ్ళీ సరి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక దీంట్లో ఫస్ట్ వన్ 18, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ వచ్చేసరికి 8, సిక్స్త్ వన్ 7, సెవెంత్ వన్ వచ్చేసరికి 5 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం అనేది గణన చెయ్యాలి. సో మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ తీసుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది కాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎక్స్ వాల్యూని మనము స్క్వేర్ అనేది చేయాలి. అంటే మనకి 2 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 11 స్క్వేర్. సో ఈ ఎక్స్ వాల్యూస్ మొత్తం మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేసుకుంటా రావాలి. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసరికి 2 స్క్వేర్, 2 into 2 స్క్వేర్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4 స్క్వేర్ చేయాలి. సో 4 స్క్వేర్ చేస్తే 4 into 4, అలాగా 4 చేస్తే కనుక ఎంత వస్తుంది? 4 16 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5 స్క్వేర్ చేయాలి. 5 into 5 ఎంత? 25. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 స్క్వేర్ చేస్తే 6 into 6 చేస్తే ఎంత? 36. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8 స్క్వేర్ చేయాలి.
సో మనం 8 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 64 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్స్ వస్తే కనుక 11 × 11 చేస్తే ఎంత వస్తుంది? 121. సో ఈ విధంగా x స్క్వేర్ అనేది చేసుకుంటా రావాలి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి x స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4 స్క్వేర్ చేస్తే 16. నెక్స్ట్ వన్ 5 హోల్ స్క్వేర్ చేస్తే 25. అలాగే నెక్స్ట్ వన్ 6 హోల్ స్క్వేర్ చేస్తే కనుక 36. అలాగే 8 స్క్వేర్ చేస్తే కనుక 64. 11 స్క్వేర్ చేస్తే 121. సో ఈ విధంగా x స్క్వేర్ వాల్యూస్ అనే విధంగా అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి x వాల్యూస్ మొత్తం అనేది టోటల్ చేసేయాలి. x వాల్యూస్ మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 2 + 4 + 5 + 6 + 8 + 11 చేస్తే సిగ్మా x స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది? 36 వస్తుంది. సిగ్మా x వాల్యూ ఎంత? 36 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ y వాల్యూ. y వాల్యూ ఎంత వస్తుందో చూస్తే కనుక 18 + 12 + 10 + 8 + 7 + 5 చేస్తే ఎంత వస్తుంది? సిగ్మా y వాల్యూ 60 వస్తుంది. సిగ్మా y వాల్యూ ఎంత వస్తుంది? 60 వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి x స్క్వేర్ వాల్యూ టోటల్ చేయాలి. x స్క్వేర్ వాల్యూ టోటల్ ఎంత వస్తుంది చూస్తే కనుక 4 + 16 + 25 + 36 + 64 + 121 చేస్తే ఎంత వస్తుంది? సిగ్మా x స్క్వేర్ వాల్యూ 266 అనేది వస్తుంది. ఇది x స్క్వేర్ వాల్యూ. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి y స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. y స్క్వేర్ వాల్యూ. సో y స్క్వేర్ వాల్యూ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఈ y స్క్వేర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనము స్క్వేర్ చేసుకుంటా రావాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 18 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 18 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 324 వస్తుంది. 324. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 12 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 144 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 10 హోల్ స్క్వేర్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది మనకి? 100 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8 హోల్ స్క్వేర్ చేయాలి. ఎంత వస్తుంది? 64. అలాగే నెక్స్ట్ వన్ 7 హోల్ స్క్వేర్ చేయాలి. 49. అలాగే నెక్స్ట్ వన్ 5 హోల్ స్క్వేర్ చేయాలి. 25. సో ఇప్పుడు y స్క్వేర్ మొత్తం టోటల్ చేయాలి. సిగ్మా y స్క్వేర్ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 706 వస్తుంది. సో మనకి ఏ విధంగా వస్తుందంటే 324 + 144 + 100 + 64 + 49 + 25 చేస్తే ఎంత వస్తుంది మనకి? 706. సో ఈ విధంగా సిగ్మా y స్క్వేర్ వాల్యూ అనేది ఈ విధంగా అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి xy కట్టాలి.
వచ్చేసరికి xy అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. సో xy అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలంటే కనుక xy అనేది కాలిక్యులేట్ చేయాలి. xy ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో x వాల్యూస్ y వాల్యూస్ ఈ రెండు కూడా ఇంటూ చేయాలి. అంటే 2 into 18 2 into 18 చేయాలి. అప్పుడు మనకి xy వాల్యూ వస్తుంది. అలాగే 4 into 12 చేస్తే కనుక xy వాల్యూ వస్తుంది. అలాగే 5 into 10 చేస్తే కనుక xy వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 into 8 అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8 into 7 అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 11 into 5 చేస్తే కనుక x వాల్యూస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 2 into 18 చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది మనకి 36 అనేది x వాల్యూ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4 into 12 చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది 48 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5 into 10 చేస్తే ఎంత వస్తుంది 50 అనేది x వాల్యూ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 into 8 చూస్తే కనుక మనకి x వాల్యూ ఎంత వస్తుంది 48 వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 8 into 7 చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది మనకి 56 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 11 into 5 చేస్తే మనకి x వాల్యూ ఎంత వస్తుంది 55 వస్తుంది. సో ఇప్పుడు మొత్తం అనేది ప్లాట్ చేయాలి. ప్లాట్ చేస్తే ఎంత వస్తుంది మొత్తం ప్లాట్ చేస్తే 36 plus 48 plus 50 plus 48 plus 56 plus 55 చేస్తే x వాల్యూ ఎంత వస్తుంది 293 వస్తుంది. సో ఈ విధంగా అనేది మనం కాలిక్యులేట్ అనేది చేయాలి. ఇప్పుడు కాలిక్యులేషన్ అనేది సాధారణంగా ప్రిన్సిపల్ అనేది మనం అప్లై చేయాలి. మెయిన్ ఈ ప్లాట్ అనేది పెట్టుకోవాలి. అలాగే n వాల్యూస్ చూస్తే కనుక n వాల్యూస్ నుంచి మనకి 1 2 3 4 5 6 n వాల్యూస్ మొత్తం 6 వాల్యూస్ అనేది వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ప్రిన్సిపల్ అనేది అప్లై చేయాలి. సో మన n వాల్యూ చూస్తే కనుక 6 n వాల్యూ ఎంత 6. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిగ్మా x వాల్యూ ఎంత 293 x వాల్యూ ఎంత 293. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి sigma x value ఎంత sigma x value 36. అలాగే sigma y value ఎంత sigma y value 60. నెక్స్ట్ వన్ sigma x square value ఎంత sigma x square value 266. నెక్స్ట్ వన్ సిగ్మా y స్క్వేర్ వాల్యూ ఎంత 706. సో ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. ఇప్పుడు మనము కాలిక్యులేషన్ సహసంబంధం అప్లై చేయాలి, ప్రిన్సిపల్ అప్లై చేయాలి. సో మనకి దీని యొక్క ప్రిన్సిపల్ చూస్తే కనుక n into sigma xy minus sigma x into sigma y by root n sigma x square minus sigma x whole square into sigma x whole square into n sigma
వై స్క్వేర్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్ ఆర్ ఇస్ ఓకేనా. సో ఇది కార్ల్ పియర్సన్ యొక్క ప్రిన్సిపల్, ఇది సహసంబంధం మనకు యొక్క ప్రిన్సిపల్. సో మనం ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. మనకి అన్నట్టు ఎంత 6, అలాగే సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్వై వాల్యూ 293 ఇంటూ మైనస్ సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత 36 ఇంటూ సిగ్మా వై వాల్యూ ఎంత 60 బై నెక్స్ట్ వన్ వచ్చేసరికి రూట్ n వాల్యూ ఎంత 6. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 266 మైనస్, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ 36 హోల్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ వన్ వచ్చేసరికి n వాల్యూస్ చూసుకోవాలి. 6 ఇంటూ వై సిగ్మా వై స్క్వేర్ వాల్యూ ఎంత 706 మైనస్ సిగ్మా వై స్క్వేర్ వై వాల్యూ ఎంత 60 హోల్ స్క్వేర్. సో ఈ విధంగా అనేది అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టెప్స్ వస్తే కనుక నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 ఇంటూ 293 చేస్తే ఎంత వస్తుంది మనకి వాల్యూ 758 మైనస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం 36 ఇంటూ 60 చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అంటే 2160 బై ఇప్పుడు 6 ఇంటూ 266 అనేది చేయాలి. చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 1596. అలాగే నెక్స్ట్ వన్ 36 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 12 మైనస్ 1296 ఇంటూ 6 ఇంటూ 706 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది మనకి 4236 మైనస్ 60 ఇంటూ హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 36 వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు ఈ 1758లో నుంచి 2160 తీసివేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది మైనస్ 402 వస్తుంది బై, అలాగే 1596 నుంచి 1296 తీసేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది మనకి 1596 నుంచి 1296 తీసివేస్తాం, అది 300 వస్తుంది. దీనికి రూట్ చేస్తే ఎంత అవుతుంది, దీనికి రూట్ చేస్తే 17.32. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4236 లో నుంచి 3600 తీసివేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మనం రూట్ చేయాలి. రూట్ చేస్తే ఎంత వస్తుందంటే 25.22 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ -402 బై 17.32 ఇంటూ 25.22 చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత 436.8104. సో ఈ రెండు ఇప్పుడు బై చేయాలి.
బై చేస్తే ఎంత వస్తుంది వాల్యూ -0.92 వస్తుంది. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ చేస్తే సహస్ర గుణకం ఈ విధంగా అనేది కాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.